ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే రైల్వే మెగా డిపో ఆలస్యం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిపోను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం కూడా జరుగుతోందని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు దీనిపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాకు రైల్వే పీఓహెచ్, ఆర్ఓహెచ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 908.15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. మెగా రైల్వే డిపో తరలింపు ప్రక్రియ కుట్రలను జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకొని డిపో ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైల్వే మెగా డిపో ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు రావడం కోసం వచ్చే టర్ములో ప్రయత్నం చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నంలో మా పార్టీ ఓడిపోవడంతో ఆ కార్యక్రమం ముందు పడలేదు. వాస్తవంగా చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించాలి. గిరిజన ప్రాంతం, పేదలు, బడుగు బలహీన వర్గాలున్న జిల్లా. ఈ కొత్త జిల్లాలలో చదువుకున్న యువత అంతా కూడా ఉపాధి రంగాలు అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేది మేము గతంలో సంకల్పించాం. అందుకనే గుండ్రాదిమడుగు ప్రాంతంలో 500 ఎకరాలని ఐడెంటిఫై చేసుకుని కూడా పెట్టుకున్నాం. ఈ టర్మ్ లో ఎట్టి పరిస్థితిలో పారిశ్రామిక సంస్థలు నిరుద్యోగులైన యువకులకి కల్పిస్తే వేలాది మందికి మన జిల్లా కేంద్రంలోనే మనం అవకాశాలు కల్పించవచ్చు. అది మరి ఆ ప్రయత్నం చేసినట్టుగా గాని కనీసం అడుగు ముందును పడ్డట్టు గాని ఇక్కడ ఉన్న నేతలు గాని ప్రభుత్వానికి గాని లేదు. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖ శాంక్షన్ చేసినటువంటి రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో పిఓహెచ్ ఆర్ఓహెచ్ శాంక్షన్ అయింది మహబూబాబాద్ కి. 418 కిలోమీటరు మధ్యలో, అంటే మహబూబాబాద్ ఇంటికన్నే మధ్యలో స్థలాన్ని చూడమని, ఈ స్థలాన్ని మీరు ఇస్తే మేము వెంటనే పనిని ప్రారంభిస్తామని 918 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తా. దేనికి ఎన్ని కోట్ల రూపాయలు అనేది 908.15 లక్షల డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. ఇది అంబరిల్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంబరిల్లా వర్క్స్ అంటే వర్షం పడతా అంటే కూడా పని ఆగొద్దు అనే ఉద్దేశంతో కూడిన అత్యంత వేగవంతంగా ఈ పనిని పూర్తి చేస్తాం, ఆలస్యమే అక్కర్లేదని అంబరిల్లా వర్క్స్ కింద 918 లక్షలు కేటాయిస్తే ఇవాళ దురదృష్టం ఏందండి, ఇక మన దగ్గర ఎంపీ గారు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా మొత్తం చెప్తే మొన్న ఇంకో మార్చి లోపు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అని ఇక మన దగ్గర దిక్కడిది శాంక్షన్ అయింది. కడియం కావ్య ప్రెస్ మీట్ పెట్టి రైల్వే అధికారులతో మాట్లాడి ఆడికి తరలించకపోవడానికి వరంగల్ ఎంపీ గారు నస్కల్ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం. ఇగో ఇది మహబూబాబాద్ నుంచి వరంగల్ మధ్యన అంటే 418 కిలోమీటర్ అని ఇది ఒక ప్రొసీడింగ్. ఇది కూడా నేను మీకు పంపిస్తాను, మీకు అందజేస్తాను. దీని ప్రకారం మనకి మహబూబాబాద్ నుంచి ఇంటికన్నే మధ్యన ప్రారంభించాలని అనుకున్న ప్రాజెక్టు ఫ్యాక్టరీ